తప్పించుకునే ప్రయత్నించడానికి జోగి రమేష్ సిగ్గుపడాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ రెడ్డి వారి ముఠా దోపిడీ ఎల్లలు దాటిపోయిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వారి ముఠా అగ్రిగోల్డ్ భూముల్ని పందికొక్కుల్లా బొక్కేశారని అన్నారు. గెలిచిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితుల గురించి కనీసం కూడా ఆలోచించలేకపోవడమే కాక ఆక్రమించుకోవడం దుర్మార్గమని అన్నారు. కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ పై విచారణ జరుపుతుంటే పుట్టలోని పాములు వస్తున్నట్లుగా అక్రమార్కులు బయటపడుతున్నారు. విజయవాడ అంబాపురంలో ఈడీ సిఐడి అటాచ్మెంట్ తో ఉన్న అగ్రిగోల్డ్ భూములు సైతం జోగి రమేష్ కుటుంబం అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులు అక్రమాలకు పాల్పడి ఇప్పుడు నీతులు వల్లించడం హాస్యాస్పదమని అన్నారు. చేసే అవినీతి దుర్మార్గాలు కానీ భూ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా వెలికి తీయటానికి మరి వాళ్ళ 3 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ధనదాహంతో మరి పోలీసు అండదండలతోటి ఎన్ని అక్రమాలు చేస్తారో అవన్నీ బయటపెట్టడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఏదైతే ఆధారాలు ఉన్నాయో సర్వే నెంబర్లు ఉన్నాయో భూ కబ్జాలు ఎవరైతే చేశారో వాటన్నిటి కూడా బయట పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టుకి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో మచ్చుతోనుక ఇవాళ మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని తిట్టనాని తిట్లు తిట్టి మరి మంత్రి పదవి ఆశించాడు. అటువంటి జోగి రమేష్ విపరీతమైన అవినీతిపరుడు దుర్మార్గుడు. మరి ఈ విధంగా మరి పుట్టలో పాములు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో ఆ విధంగా ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటిల్లో కొన్ని మచ్చుతొనకలు 2019 ఎలక్షన్స్లో ఏదైతే అగ్రిగోల్డ్ భూముల మీద అగ్రిగోల్డ్ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో అగ్రిగోల్డ్ వాటిని పేద ప్రజలకు అప్పచెబుతా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పడం కాకుండా మంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ భూములు మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. పేద ప్రజలకు అండగా ఉంటానన్న జోగి రమేష్ గారు మరి ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయం వాళ్ళ బయటికి రావడం జరిగింది. అదేవిధంగా విజయవాడ దగ్గర అంబాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు అన్నీ కూడా మరి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. వాటిని కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది.